కోడలు మ్యాజిక్ వాచ్. ఒకరోజు చంద్రకాంతం బాధపడుతూ ఇంటి లోపలికి వచ్చింది. అది గమనించిన సూర్యకాంతం, ఏమైందే గట్ల గుబులు పడుతున్నావు అంది. అది అత్తమ్మ, మొన్న నా దోస్తు పెళ్లికని పోతుంది కదా, అప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ ఎన్నో పోయింది. అది తెలిస్తే నువ్వు తిడతావని పోయి వెతుక్కుంటుని, కానీ అది ఏడుందో కానొస్తలేదత్తమ్మ, మస్తు గుబులైతుంది. గట్లనా, సరే నువ్వేం గుబులు పడకుతి, నీ బ్యాగ్ ఏడుందో నీకు తెలుస్తుంది, జరుండు అంటూ తన పాత ట్రంకు పెట్టెలో నుంచి ఒక మ్యాజిక్ వాచ్ ని తీసుకొచ్చి చంద్రకాంతానికి ఇస్తూ, ఇగో గిది మ్యాజిక్ వాచ్, దీన్ని నీ చేతుకు పెట్టుకో, గదే నిన్ను నీ బ్యాగ్ కాడికి తోల్కబోతది అంటూ ఆ మ్యాజిక్ వాచ్ ని చంద్రకాంతానికి ఇచ్చింది. దాని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, నిజంగా ఈ వాచ్కి నా బ్యాగ్ ఏడుందో తెలుస్తుందా అనుకుంటూ దాన్ని తన చేతికి పెట్టుకుంది. అప్పుడు ఆ వాచ్ మ్యాజికల్ గా మారిపోయింది. అప్పుడు చంద్రకాంతం ఆ వాచ్ ని చూస్తూ, పోయినా నా బ్యాగ్ ని దొరకబట్టు అని చెప్పింది. అంతే, ఆ వాచ్ వెంటనే యాక్టివ్ అయిపోయి చంద్రకాంతాన్ని ఆ బ్యాగ్ ఉన్న వైపుకు తీసుకెళ్ళింది. అలా వెళ్ళి ఒక చెట్టు కింద చంద్రకాంతం బ్యాగ్ ఉన్న చోట ఆగింది. చెట్టు దగ్గర తన బ్యాగ్ చూసిన చంద్రకాంతం చాలా సంతోషించింది. అమ్మయ్యా, మొత్తానికి నా బ్యాగ్ దొరకబట్టినా అనుకుంటూ తిరిగి వస్తుంటే దారిలో కమల కనిపించింది. ఏందే కమల, ఎట్లున్నావు? పెళ్లి గిట్లా మంచిగా అయిందా? నేనొద్దామని అనుకుంటుని, కానీ గా రోజు కుదరకబాయే అంటూ పలకరించింది. నా పెళ్లి గిట్లా మంచిగా అయింది, కానీ గా పెళ్లైనాక నా 7 వారాల నగరు ఎవరు ఎత్తుకుపోయిండ్రే, గప్పటి నుంచి మా ఆయన గుబులు పట్టి కూసుండు అంది. అది విన్న చంద్రకాంతం మనసులో చాలా ఆనందపడుతూ, అయ్యో గట్లనా, నీ ముచ్చ తింటుంటే నాకు మస్తు బాధైతుంది, కానీ ఏం చేస్తాం, నిమ్మలంగా ఉండాలి, సరే నేను పోయేస్తాతి అంటూ బయలుదేరింది. దారిలో చంద్రకాంతానికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే తన మ్యాజిక్ వాచ్ తో, కమల బంగారం దొరకబట్టు అని అంది. అంతే, ఆ వాచ్ చంద్రకాంతాన్ని లాక్కుంటూ వెళ్లి ఊరి బయట ఒక చెట్టు తొర్ర దగ్గర ఆపింది. చంద్రకాంతం ఆ చెట్టు తొర్రలో చూస్తే ఒక మూటలో కమల బంగారు నగలన్నీ కనిపించాయి. అవి చూసిన చంద్రకాంతం, ఇన్ని నగలా, నా నగలన్నీ అత్తమ్మ దగ్గరే ఉంచుకుంది, అడిగితే నేను మారాకిస్తానంది, అట్లయితే ఇక ఈ జన్మకి నా నగలు నాకు రావు, అందుకని ఇప్పటి నుంచి గీ నగలే నా నగలు అనుకుని ఎవ్వరి కంటా పడకుండా రహస్యంగా ఆ నగలతో ఇంటికి చేరింది. తన బ్యాగ్ దొరికిన విషయాన్ని అత్తమ్మతో చెప్పి హడావుడిగా ఆ మ్యాజిక్ వాచ్ ని అత్తమ్మకిచ్చేసి తన గదిలోకి వెళ్ళిపోయింది. కోడలి కంగారు గమనించిన సూర్యకాంతం తన వైపు అనుమానంగా చూస్తూ నిల్చుంది. మరుసటి రోజు చంద్రకాంతం ఆ నగలన్నీ వేసుకుని అద్దం ముందు నిల్చొని మురిసిపోతోంది. అలా ముస్తాబోతున్న చంద్రకాంతాన్ని చూసిన సూర్యకాంతం, దీనికి ఇన్ని నగలు ఏడికెళ్ళొచ్చినాయి, ఏ బంగారు కొట్టుకో కన్నమయ్యలేదు కదా అనుకుంటూ చంద్రకాంతం ముందుకొచ్చి అడిగింది. ఇగో పిల్ల, గీ నగలేంది, గీ ముస్తాబేంది, గిన్ని నగలు ఏడకెళ్ళొచ్చినాయి, నిజం చెప్పు అని నిలదీసింది. హఠాత్తుగా అత్తగారు రావడంతో కంగారు పడ్డ చంద్రకాంతం భయపడినట్టు నటిస్తూ, గది గదత్తమ్మా, ఇవన్నీ నా నగలే, మా పుట్టింటోళ్ళు మొన్న నేను పెళ్లికి పోతున్నానంటే పంపించిండ్రు, గప్పుడు నువ్వు బయటికి పోతీవి కదా, అందుకే నీకు తెలకపాయే అంటూ సర్ది చెప్పింది. కానీ కోడలి మీద సూర్యకాంతానికి అనుమానంగానే ఉంది. వెంటనే లోపలికి వెళ్లి తన ట్రంకు పెట్టెలో నుంచి మ్యాజిక్ గ్లోబ్ తీసి అందులోకి చూసింది. జరిగిన విషయం మొత్తం సూర్యకాంతానికి అర్థమైంది. అమ్మ నా కోడలా, నేను నీ మంచి కోసమని మ్యాజిక్ వాచ్ ఇస్తే దాన్ని నువ్వు గిట్ల వాడతావా?
చెప్తా నీ సంగతి అనుకుని మళ్ళీ చంద్రకాంతం దగ్గరికి వచ్చి, ఇదేందమ్మాయి నీ పుట్టింటోళ్ళెట్టిన బంగారం కాకి బంగారం లెక్క కనబడుతుంది? లేదత్తమ్మా, గిది నిక్కాసైన బంగారం. అరే నా గిన్నెళ్ళ అనుభవంతో చెప్తాన్నా, గిది కాకి బంగారం లెక్క కానొస్తాంది. సరే నా మాట మీద నమ్మకం లేకపోతే గా వీధి శివరున్న ఆసారి గారిని అడుగుపో, ఆయనే చెప్తాడు. ఆ మాట వినగానే చంద్రకాంతానికి అనుమానం వచ్చింది. గిది కాకి బంగారమా? ఎందుకన్నా మంచిది ఒకసారి ఆచార్య గారి దగ్గరికి వెళ్ళి చూపిస్తే సరి అనుకుని ఆచార్య గారి ఇంటికి బయలుదేరింది. వెంటనే సూర్యకాంతం కమలకి ఫోన్ చేసి, ఇదిగో అమ్మాయి, నువ్వు పోయిందనుకున్న బంగారం దొరికింది. వాటికి మెరుగు పెట్టించి నీకివ్వాలని నీ దోస్తు చంద్రకాంతం, గదే నా కోడలు, ఇప్పుడే ఆచార్య గారి ఇంటికి పోయింది. నువ్వు వెళ్ళి నీ నగలు తీసుకపో అంటూ చెప్పింది. పోయాయనుకున్న నగలు దొరకటంతో కమల చాలా ఆనందపడింది. వెంటనే ఆచార్య గారింటికి బయలుదేరింది. ఆచార్య గారింట్లో బంగారాన్ని చూపిస్తోంది చంద్రకాంతం. గీటురాయి పైన ఆ బంగారాన్ని గీసిన ఆచార్య గారు, అబ్బా గిరి నెంబర్ 1 బంగారం అమ్మా అనగానే చంద్రకాంతం చాలా సంతోషించింది. కానీ ఇంతలో అక్కడికి కమల వచ్చింది. కమలను చూసిన చంద్రకాంతం కంగారు పడింది. ఏదో చెప్పబోతుంటే తన నగలని చూసుకుంటున్న కమల ఆనందంగా, నా నగలన్నీ మెరుగు పెట్టించి నాకు ఇద్దామనుకున్నావు చూడు, స్నేహితురాలంటే నీ లెక్కుండాలి అంటూ చంద్రకాంతాన్ని తెగ మెచ్చుకుంది. ఏం చెయ్యాలో తెలియని చంద్రకాంతం ఆ దొంగతనం తన మీద పడనందుకు సంతోషించింది. కానీ కమలకి తానక్కడున్న విషయం ఎలా తెలిసిందో అని చంద్రకాంతానికి అర్థం కాలేదు. అవునే కమల, నీకెట్లా తెలిసింది గీ నగలు నేను మెరుగు పెట్టి నీకు ఇద్దామనుకున్న విషయం అని అడిగింది. భలేదానివే, నాకెట్లా తెలుస్తదే? మీ అత్తమ్మ చెప్పకపోతే? అమ్మ అత్తమ్మ, గిది నీ కుట్రనా అంటూ ఆశ్చర్యపోయింది చంద్రకాంతం. ఖాళీ చేతులతో కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి తిరిగొచ్చింది. గదేందమ్మాయి, నగలతో వెళ్ళి గిట్ల నీరసంగొచ్చినావు అని అడిగింది ఏం తెలియనట్టు. గది నిజంగా కాకి బంగారమే అత్తమ్మా, అందుకే ఆడబాడేసి వచ్చిన. అయినా నా అసలు బంగారం నీ తానుంది కదా, గదెట్లా రాబట్టాలో నాకు మంచి ఎరికే, చెప్తా నీ సంగతి. దొంగకి తేలు కుట్టినట్టు బంగారం పోయిందన్న బాధలో ఉన్న చంద్రకాంతాన్ని చూసి నవ్వుకుంది సూర్యకాంతం. సూర్యకాంతం చంద్రకాంతం ఇద్దరూ కలిసి టీవీ చూస్తూ ఉన్నారు. టీవీలో హంసలు గాల్లో ఎగరడం చూసి చంద్రకాంతం ఇలా అంది, అబ్బా గా హంసలు ఎంత మంచిగా గాల్లో ఎగురుతున్నాయి, నేను గిట్లా గా పక్షి లెక్క ఆకాశంలో ఎగురితే ఎంత బాగుంటదో, మంచిగా ఆకాశం నుంచి ఊరంతా చూసేయచ్చు అని అంటుంది. ఆ మాటలు విన్న సూర్యకాంతం, ఏడికేలొస్తాయే నీకు గిసోటి తిక్క తిక్క కోరికలు? పోండత్తమ్మా, మీకు నేనేది చెప్పినా వెటకారమే. అయినా మీరెక్కడికైనా తిరుగుతే కదా మీకు తెలిసేది నా ఫీలింగ్ ఏంటో. బయటికి 2 అడుగులేస్తే చాలు హాయస పడిపోతారు. అది విన్న సూర్యకాంతానికి ఇగో హట్ అయింది. దాంతో సూర్యకాంతం, నీతో నన్ను పోల్చుడేందే, బాహుబలికి గొడ్డల మీద బల్లిని కంపేర్ చేసినట్టు ఉంటది నీతో వ్యవహారం అని నవ్వింది. దానికి చంద్రకాంతం నోటిని వేలు వేసుకుని సూర్యకాంతంతో, మీకన్నీ వెటకారమే కాదు, పొగరు కూడా ఎక్కువే. అను అను, జస్ట్ నేలపైన నడుస్తూ ఊరంతా చూసిన నీకే అంత ఉంటే, గాల్లో పక్షులతో కలిసి ఎగురుతూ ఊరంతా చూసిన నాకు ఇంకెత్తుండాలే కొడల పిల్ల. అది విన్న చంద్రకాంతం ఆశ్చర్యపోయి, ఏందత్తమ్మా ఏందో చెప్పిండ్రు, మీరు గాల్లో పక్షి లెక్క ఎగిరినరా? పక్షి లెక్క ఎగరటమేందే పిల్ల, మంచిగా పక్షులతోనే మాట్లాడినా, అవి ఏం మాట్లాడుకుంటున్నాయో విన్నా, ఇంకా చాలా చేసిన. అది విన్న చంద్రకాంతం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, అత్తమ్మ అత్తమ్మ, ఆ
అసలు గట్లెట్లెగిరినో చెప్పవా ప్లీజ్ అత్తమ్మ చెప్పత్తమ్మా. దానికి సూర్యకాంతం ఆగు గంత కంగారు ఎందుకే, ముచ్చట చెప్తే చాలు ఆగనే ఆగవు అని తన పాత ట్రంకు పెట్టెలో నుంచి ఒక మ్యాజిక్ డ్రెస్ బయటికి తీసి చంద్రకాంత్కి చూపిస్తూ ఇలా అంటుంది, ఇగో గిది మ్యాజిక్ డ్రెస్, గిదేసుకుంటే మనం కూడా గాల్లో పక్షుల్లెక్క ఎగరొచ్చు, అంతేకాదు పక్షులతో మాట్లాడొచ్చు, ఇంకా గవేం మాట్లాడుకుంటున్నాయో వినొచ్చు. ఇదంతా విన్న చంద్రకాంతం కళ్ళు 1000 వాట్స్ బల్బుల్లా వెలిగిపోతుంది. తనకు కూడా ఆ డ్రెస్ వేసుకొని గాల్లో ఎగరాలి అని కోరిక